సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉత్సాహం ఉరకలెత్తేలా ఏలూరులో చంద్రబాబు పర్యటన. హెలిప్యాడ్ వద్ద బడేటితో పాటు పలువురు ఘన స్వాగతం. పెత్తందారుల కూటమిని తరిమి కొడదాం, అసాంఘిక శక్తులకు చెక్ పెడదాం. ఎన్నికల సభలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని పిలుపు. సైకో జగన్ను సాగనంపుదాం, బడేటి పుట్టాలను గెలిపించుకుందాం. ఏలూరు సభలో జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్. ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. హింసాత్మక సంఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు. మీడియా సమావేశంలో కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక. ఓటు హక్కు వినియోగం మనందరి బాధ్యత. నగరంలో ఆదర్శ నమూనా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, పరిశీలించిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, 3 రోజులే సమయం ఉందని చివరి దశకు వచ్చామని, రాష్ట్ర అభివృద్ధికి, బిడ్డల భవిష్యత్తు మార్చడానికి సిద్ధంగా ఉండాలని సైకిల్ ఎక్కి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండాలు పట్టుకుని సైకిల్ స్పీడ్ పెంచి ఎమ్మెల్యేగా బడేటి చంటిని 1983 కంటే భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరులోని 12 పంపుల సెంటర్లో జరిగిన ప్రజాగళం బహిరంగ సభకు బడేటి చంటి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవినీతి, దోపిడీ, అక్రమాల వైసీపీ ప్రభుత్వానికి ముగింపు పలకాలని వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు సూచించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమాజ హితం కోసం వచ్చారని, అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి విమర్శించి ఇబ్బందులు పెట్టారని తెలిపారు. అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు జగన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశమని, రాష్ట్ర ఆదాయం పెంచిన పార్టీ తెలుగుదేశమని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి బడేటి చంటిని ఎమ్మెల్యేగా, పుట్టా మహేష్ యాదవ్ను ఎంపీగా గెలిపించాలని ప్రజలకు సూచించారు.
ఆడబిడ్డలు వీరవనితులని, వారు ఎటువైపు ఉంటే అటువైపే గెలుపు ఉంటుందని, ఆడబిడ్డలందరూ టీడీపీ వైపే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం, మరడాని రంగారావు, కొట్టు మనోజ్, పైడేటి రఘు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన పిఆర్సీ ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ మీ ఓటు సైకిల్కి ఓటు, తమ్ముళ్ళో మీ ఓటు, ఆడబిడ్డలో మీ ఓట్లు. జై హింద్. ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? హుషారుగా ఉన్నారా లేదా? మండు టెండ కూడా లెక్క పెట్టుకోలేదు. ఏలూరు మీటింగ్ చూస్తే అదూర్సిది. మంచి మధ్యాహ్నం, ఎండ తీవ్రత మేలో ఉన్నాం. మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారంటే నాకెంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు. గెలుపు మందే అవునా కాదా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మీరు పోటీ పడతారా లేదా మా ఆడబిడ్డలతో? నేను ఒకటే కోరుతున్నా, 3 రోజులే ఉంది, చివరి దశకు వచ్చాం. మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తును మార్చుకునేదానికి కాలం 3 రోజులే తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అందరూ సిద్ధంగండి, సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు. అక్కడి నుంచి సైకిల్ స్పీడ్ పెంచండి. ఎన్నికల్లో ఇక్కడ 2 కూడా సైకిల్ సింబలే. ఎమ్మెల్యే చంటి రాధాకృష్ణ గారిని గెలిపిస్తామని ఏలూరులో 83 కంటే మెజారిటీ ఎక్కువ రావాలి. వస్తుందని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షం తెలియజేయండి. ఇంకొక పక్క ఎంపీ మహేష్ యాదవ్ ఒక సామాజిక న్యాయం కోసం ఒక యాదవులకు సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరికి కూడా సైకిల్ గుర్తే. ఏ మాత్రం కూడా ఏమారకుండా మీరు ఓటేయాలి. వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి ముగింపు పలకాలి. నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఇతను పెంచింది 1000 రూపాయలు 4-5 ఏళ్లలో. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నాను, 4000 రూపాయలు పింఛన్ చేస్తాను. ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను. 1వ తారీఖునే మీ ఇంటి దగ్గరనే ఇస్తాను. జూలైలో పెంచిన పింఛను, జూలై పింఛను 7000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ జలగ జగన్ 2028కి ఈ ముసలోళ్ళు బతుకుంటే అప్పుడు వేస్తాడంట చంపేసి. ఎవరు పేదల మనిషో అర్థం చేసుకో. ఏమమ్మా దుల్హాన్ ఇచ్చాడా మీకు? రంజాన్ తోఫా ఇచ్చాడా మీకు? విదేశ విద్య ఇచ్చాడా మీకు? అవన్నీ నేను ఇచ్చా. మీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాదని మా మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. భూమి మీదేనా తమ్ముళ్ళు? నమ్మకమేనా? ఎవరిచ్చారా భూమి? మీ తల్లి, మీ తండ్రి, మీ వారసత్వమా కాదా? మీ భూమి మీద సైకో ఫోటో ఏంటి? సైకో ఫోటో ఏంటి అని అడుగుతున్నా నేను. ఇది ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే భూమి నీది, ఆ భూమి మీద పెత్తనం ఈ జలగ జగన్మోహన్ రెడ్డిది. నేను ఒకటే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. నేను వస్తానే రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా. అంతవరకు ఈ బుక్ ఏం చేత చించేద్దామా లేదా? చించమంటారా లేదా? గట్టిగా చేస్తున్నా. ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా, 1వ తారీఖునే జీతాలు ఇస్తా. పెండింగ్ లో ఉన్న డిఏలు, టీఏలు, జీపీఎఫ్లు సాధ్యమైనంత తొందరగా ఇస్తా. ఇక్కడే మా పోలీస్ సోదరులు ఉన్నారు. మీ దగ్గర లేని పనులు చేయించారు. ఇప్పుడు శభాష్, చాలా బాగున్నారు. ఇదే స్ఫూర్తితో వెళ్ళండి. మీ పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడమని మా పోలీసులు కూడా కోరుకుంటున్నా, ఉద్యోగస్తులందరినీ కోరుకుంటున్నా.
ఇంకొక పక్క పోలీసులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ ని సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఇస్తా, రద్దయిన అలవెన్స్ ఇస్తా, సాటర్డే సండే మీకు లీవ్ ఇస్తా చెప్పి మోసం చేశాడు. మీకు ఆ వసతి ఇస్తా, మీరు కూడా మనుషులే కష్టపడుతున్నారు, మీకు న్యాయం చేసే బాధ్యత నాది. హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. నేను చూస్తాను, మీరు ఇచ్చి నేను చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారాలమ్మా. ప్రజా సంక్షేమాన్ని ధ్వంసం చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళ్లనాని ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, కార్పొరేటర్లు బొద్దాని అఖిలప్రియ, డింపుల్ జోజీ, ఇమాన్యుయల్ జైకర్ల ఆధ్వర్యంలో వెన్నవాలివారిపేటలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్లనాని మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలిచి పోరాడుతున్నారని, దళారీలు పెత్తందారుల తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని చెప్పారు. అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణ చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. దుష్ట చతుష్టయానికి అధికారం ఇస్తే పేదల జీవితాలు మసకబారిపోతాయని తెలిపారు. చెప్పింది చేసే నైజం జగన్మోహన్ రెడ్డిదని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి దళారీ వ్యవస్థను రూపుమాపి నేరుగా సంక్షేమ ఫలాల లబ్ధిని బ్యాంకుల ఖాతాల్లో జమ చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా? మాయమాటలు చెప్పి హామీలు అమలు చేయకుండా దళారులతో డబ్బులు దండుకునే చంద్రబాబు కావాలా? ప్రజలు ఆలోచించాలని అన్నారు. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. రౌడీలు, గూండాలు లేకుండా ప్రశాంతమైన జీవనం సాగించేందుకు వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూజహాన్ పెద్దబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపల్లి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచి మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, మున్నల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేటువంటి 45,000 రూపాయలను 1,05,000 రూపాయలకు పెంచి వారందరికీ కూడా కానుకగా ఇవ్వాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్ప. లేకపోతే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కింద 75,000 రూపాయలు ఇప్పటికే ఇచ్చే 75,000 రూపాయలను సుమారుగా 1,50,000 రూపాయలకు పెంచి ప్రతి ఆడపడుచుకు ఇవ్వాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్ప. లేకపోతే రైతు భరోసా కార్యక్రమాన్ని 13,500 నుంచి 16,000 రూపాయలకు పెంచడం, చేనేత నేస్తం కార్యక్రమాన్ని 1,20,000 నుండి 2,40,000 రూపాయలకు పెంచడం, లేకపోతే వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఆటో ట్యాక్సీలకు సంవత్సరానికి 10,000 నుండి 20,000 రూపాయలకు ప్రశాంతమైనటువంటి ఏలూరుగా మీ అందరికీ కానుకగా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి రౌడీయిజం లేనటువంటి ఏలూరును, ఇటువంటి సెటిల్మెంట్లు లేనటువంటి ఏలూరును, ఇటువంటి భూ కబ్జాలు లేనటువంటి ఏలూరును నేను మీ అందరికీ కూడా కానుకగా ఇస్తా. మీ అందరికీ అమ్మా, మీరు ఆలోచన చేయండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి రూపాయిని కూడా ఏ విధంగా మీకు లంచాలు లేకుండా, దళారులు లేకుండా ఏ విధంగా మీ అందరికీ కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చేరువగా తీసుకొచ్చాము. మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి ప్రతి పథకం ద్వారా వచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా ఆ ఎన్నికల సమరంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి
పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కారుమూరి సునీల్ కుమార్ గారికి మీ అందరి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీ అందరి ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరి ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి నాకు ఈ 2 గుర్తులు మే నెల 13వ తారీఖున జరగబో ఎన్నికల సమరంలో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ 4 మాటలు ఇక్కడ మాట్లాడే అవకాశం కలుగజేసేటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నాని గారు ఉప ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆళ్ళనాని గారు మరి అట్లాగే ఎమ్మెల్యేగా మంత్రిగా చూసినప్పుడు మరి యొక్క అరాచకాలు గతంలో చేసినటువంటి మరి యొక్క గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి పాపాలకి అడ్డుకట్ట వేసి ఈ 5 సంవత్సరాలు కూడా మరి ఎంతో తన బిడ్డలుగా ఒక పెద్ద దిక్కుగా మన ఏలూరు పట్టణంలో ప్రశాంతంగా పట్టణం ప్రశాంతంగా ఉంచారంటే కనుక అది కేవలం మన ఆళ్ళనాని గారిని ఈ సభాపూర్వం తెలియజేస్తున్నాం జరిగింది. మరి అదే ఆళ్ళనాని గారు అయితే కనుక మరి 2009లో మరి ఇందిరమ్మ కాలనీలు కట్టారు, వైఎస్ఆర్ కాలనీలో కట్టారు, కొత్తూరులో కట్టారు, మరి అట్లాగే కొమరవల్లో నిర్మించారు. మరి అదే విధంగా ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా 33,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారంటే అది కేవలం ఆళ్ళనాని గారి వల్లే సాధ్యమైందని తెలియజేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. ఏలూరులోని 12 పంపుల సెంటర్లో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో సిఆర్రెడ్డి కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఏలూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ఏలూరు అభ్యర్థి బడేటి చంటి, దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బాలరాం, కొట్టు మనోజ్, పైడేటి రఘు, జిల్లా అధ్యక్షులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ తదితరులు చంద్రబాబుకు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ప్రజాగళం బహిరంగ సభా వేదిక వద్దకు ఆయన చేరుకున్నారు. సభకు అధ్యక్షత వహించిన బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి వచ్చిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. సైకిల్ రావాలని, భవిష్యత్ బాగుండాలని, మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి 47,000కు పైగా మెజారిటీ ఇచ్చి 1983ను తిరగరాయాలని బడేటి చంటి పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏలూరులో మూసివేసిన జూట్ మిల్లును తెరిపించాలని చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పుట్టా మహేష్ యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మన ఏలూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి 83 చరిత్రను మళ్ళీ తిరగరాయటానికి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విచ్చేసిన సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఈ స్వాగతానికి మీరు ఇచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. మరి 2:30 గంటలుగా మండు టెండలో కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి తెలుగుదేశం రావాలి, సైకిల్ గెలవాలి, ప్రజలు గెలవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో మీరందరూ కూడా ఏలూరులో 5 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. మండు టెండలో కూడా ఈ రోజున 5 మీటింగుల్లో పాల్గొనడానికి ఈ రోజు విచ్చేశారు. ఒక్క నిమిషం కూడా తీరికొన్నట్ల భోజనానికి కనీసం 10 నిమిషాలు కూడా కేటాయించుకోకుండా ప్రజల కోసం చేస్తున్న మనం అందరం కూడా ఆయనకి సంఘీభావం తెలపాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు గెలవాలని మద్దతు ఇచ్చారో పవర్ స్టార్ పొత్తుని మనం అందరం కూడా రేపు చూపించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి ఏదైతే ఏలూరులో ఉపాధ్యాయులు చేసినప్పుడు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని అరెస్టులు చేసి మానసిక శోభకు గురి చేసిన ఉపాధ్యాయులు మొన్న ఓటింగ్లో 90% మంది మన తెలుగుదేశం పార్టీకి వేయడం జరిగింది. తప్పనిసరిగా ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి విజయం ఇచ్చారు. ఇక
ఇంకా మిగిలింది ప్రజలొక్కడే. రేపు రాబోయే రోజుల్లో ఏలూరులో 83 చరిత్రలో 47,000 మెజార్టీ వచ్చింది. దాన్ని దాటి చరిత్ర తిరగరాయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఇవాళ ఎన్ని కష్టమున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. సార్ నమస్కారాలు సార్. ఇవాళ మా ఏలూరు ప్రజల సమస్యలు ఒక 3 ఉన్నాయి సార్, మీకు తెలుపుతున్నాం. ఒకటి ఆ జూట్ మిల్ ఫ్యాక్టరీలు 2 ఉండే సార్, అవి క్లోజ్ చేశారు. అవి ఒక్కసారి దాని గురించి చూడండి సార్. అలాగే ఇక్కడ రోడ్లైనా కానివ్వండి, మంచినీళ్ళు సమస్యలైనా కానివ్వండి, ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్. టైం తక్కువ ఉండడం వల్ల మీ అందరికీ ఒకటే తెలుపుకుంటున్నాం, ఈసారి ఎట్టు పరిస్థితిలో ఎన్డీఏ కూటమి టీడీపీ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబు గారు మళ్ళీ పార్టీ కంపల్సరీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన గెలవడం ఎంతైనా అవసరం ఉంది. ఈ రాష్ట్రంకైనా కానివ్వండి, ఈ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే బాబు గారు రావాల్సిందే. ఎందుకంటే ఇవాళ యువత అయినా కానివ్వండి, రైతులైనా కానివ్వండి, వీళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాగుపడాలి, మన రాష్ట్రం బాగుండాలంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ కోరుకుండేది, ఈసారి మమ్మల్ని ఆస్వాదించండి. మీ గలం పార్లమెంట్లో మా గలం మీ వినిపిస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. జై బీజేపీ, జై జనసేన, జై టీడీపీ. ఏలూరు జిల్లాలో ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అన్ని సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం ఎన్నికల పోలింగ్ సంసిద్ధతను మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1744 పోలింగ్ స్టేషన్లో 16.37 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా మరియు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ బూత్కు 100 మీటర్ల పరిధిలోపు పోటీ చేసే అభ్యర్థులకు కానీ పార్టీ ఏజెంట్ల మినహా రాజకీయ పార్టీల వారికి ఎటువంటి అనుమతి లేదని అన్నారు. పోలింగ్ బూత్కు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 4గురికి మించి వ్యక్తులు గుమిగూడినట్లయితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 4000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని అన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని సి-విజిల్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదు అందిన 15 నుండి 20 నిమిషాల్లోగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకుంటాయని తెలిపారు. ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని చెప్పారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 4000 మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నామని, వీరిలో 1000 మంది పారామిలిటరీ సిబ్బంది ఉన్నారని అన్నారు. జిల్లాలో ఎన్నికల పోలింగ్ విఘాతానికి పాల్పడే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా రౌడీ షీట్లు తెరుస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ సమయంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా భయభ్రాంతులకు గురిచేసే వారిపై, హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి తదితరులు పాల్గొన్నారు. ఉన్నాయండి. ఈ టైంకి జిల్లాలో మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 16,37,000 మంది ఎలక్టర్స్ ఉన్నారు. సో ఎలక్షన్ సంబంధించి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. నామినేషన్ ప్రాసెస్, స్క్రూటినీ ప్రాసెస్, తర్వాత ఈవీఎం ప్రిపరేషన్, ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, ఈ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యి చివరిగా మన 72 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ ఈ ఫేజ్కి వచ్చాము. ఈ 72 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ అన్నది రేపు ఈవినింగ్ 6 o'clock నుంచి 48 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ అన్నది రేపు ఈవినింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 72 అవర్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ పీరియడ్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి, కండిషన్స్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. 48 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ రేపు సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అన్నది స్టార్ట్ అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కంపైన్స్ ఏది ఉన్నాయో ప్రచారాలు మొత్తంగా పూర్తిగా ముగించడం జరుగుతుంది. దాని తర్వాత నుంచి ప్రచారాలు ఏం చేయడానికి లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో ఏమైనా అడ్వర్టైజ్ మాత్రం ఇవ్వాలంటే అది ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ దగ్గర అప్రూవల్ తీసుకుని ప్రయర్ అప్రూవల్తో అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు తప్ప ఇంకా ప్రచారాలు
చేసుకోవడానికి ఉండదు. ఆ పీరియడ్లో మొత్తం అన్ని చోట్ల కూడా సర్చెస్ అన్నది మొదలు పెడతారు. ఎవరైనా వేరే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా బయటకు పంపించడం జరుగుతుంది. సో ఎలక్షన్ టైంలో మీకు కావాల్సిన అన్ని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నది చేయడం జరుగుతుంది. ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో పీస్ఫుల్ ఎలక్షన్స్ జరపడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మీరు ధైర్యంగా వచ్చి ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చేసి పెట్టి ఈ రిసెప్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ వెహికల్లోనే ఎక్కి వాళ్ళు ప్లేసెస్ ఏది ఉన్నాయో, నేటివ్ ప్లేసెస్ ఏది ఉన్నాయో ఆ మండల్ హెడ్ క్వార్టర్లో వెళ్ళి డ్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బస్సులు ఉన్నాయి. భీమడోల్ నుంచి మనం తీసుకున్నాము ఆ బస్సుని నేను నూజివీడికి అలాట్ చేశాను. నూజివీడి నుంచి పోలింగ్ టీం తీసుకొచ్చేసారు. కానీ ఆ బస్సు వచ్చిన తర్వాత భీమడోల్ని బోర్డు పెట్టుకొని అక్కడ ఉంటుంది. భీమడోల్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎక్కి ఆ బస్సులో కూర్చుంటారు. ఫిల్ అయిపోయిన తర్వాత ఆ బస్సు స్కూల్ బస్సు ఏది ఉన్నాయో నూజివీడికి భీమడోల్కి వచ్చేస్తుంది. భీమడోల్ హెడ్ క్వార్టర్స్లో వచ్చి వాళ్ళని డ్రాప్ చేసేస్తుంది. అక్కడ నుంచి ఇంటర్న్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ చేసుకుంటారు. సో మీరు చెప్పినట్లు నైట్ రిటర్న్ వెళ్ళిపోవడానికి కూడా మేము తీసుకొచ్చిన అదే వెహికల్స్ని వేరెవర్ ఫీజిబుల్ రీట్రాన్స్పోర్ట్కి కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటి అంటే ఇది ఒక మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాసెస్ అంతే. ఇది ఒక యుద్ధం కాదు. ఎదురు ఉన్న వాళ్ళు శత్రువులు కూడా ఎదురు పార్టీ కార్యకర్తలు. అలాంటి శత్రుత్వ భావనలతో లేనిపోని పనులు చేసి వాతావరణాన్ని చెడగొట్టి లేనిపోని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే పోలీసుల తరఫున కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ కలెక్టర్ చెప్పినట్లు 3000 మందితో మనం ఎలక్షన్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఇందులో 1000 పారామిలిటరీ ఫోర్స్ అంటే విత్ వెపన్స్తో డిప్లాయ్ అయ్యి ఉంటారు వీళ్ళంతా. అలాగే మనకి తమిళనాడు ఫోర్స్ వచ్చింది, మన లోకల్ ఫోర్స్ ఉంది. సో ప్రతి పోలింగ్ లొకేషన్లో పోలీస్ ప్రెజెన్స్ ఉంటుంది. అలాగే బయట ఏవైతే సున్నితమైన సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం పోలీస్ పికెట్స్ పెట్టడం జరుగుతాం. రూట్ మొబైల్స్ పెడుతున్నాం, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెడుతున్నాం. సో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించడానికి వీలుగా అన్ని రకాల అరేంజ్మెంట్లు చేయడం జరుగుతాం. సో అందరికీ మా విజ్ఞప్తి ఏంటి అంటే ఈ వాతావరణాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని కంటిన్యూ చేసి ఏలూరు జిల్లాలో ఎలక్షన్లో పీస్ఫుల్గా కంక్లూడ్ అవడానికి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలా కాకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా హింసాత్మక ఘటనలకు పాల్పడినా యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఖచ్చితంగా రౌడీ షీట్లు పెడతాం, జైలుకి పంపిస్తాం. థ్యాంక్ యూ. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను ఆధునీకరించామని రిటర్నింగ్ అధికారి ముక్కంటి నగర్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. ఏలూరులోని కట్టా సుబ్బారావు తోటలో ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా చోటుదెబ్బ ప్రాంతంలో దివ్యాంగుల పోలింగ్ కేంద్రం, సుంకరవారి తోటలో మహిళా ఉమెన్ మేనేజ్మెంట్ పోలింగ్ కేంద్రం, సాయినగర్లో యూత్ మేనేజ్మెంట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి ముక్కంటి, కమిషనర్ వెంకటకృష్ణ, డిప్యూటీ కమిషనర్ రాధా, తహసీల్దార్ సుబ్బారావు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగానే మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, మంచి వాతావరణం కల్పించామని ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బస్ ఒకసారి ఇలా వచ్చండి, అందరూ ఇలా వచ్చేసి విలువైంది. ప్రజలు వారి యొక్క ఓటుని వినియోగించుకోవటం కోసం, వచ్చేటువంటి పరిసరాలు శుభ్రంగా ఉండటం కోసం, ఆకర్షణీయంగా చల్లదనంగా ఉండటం కోసం ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఆధునీకరణ పనులు చేయడం జరిగింది. మరి ఇవన్నీ చూసి ప్రజలు మరి ఎక్కువగా ఓటర్ టర్న్అవుట్ పెంచడం కోసం అందరూ వస్తారని, అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తారని ఆకాశిస్తూ అందరూ కూడా 13వ తారీఖు నాడు వారి యొక్క ఓటును ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ ఎన్నిక సంబరం భారతదేశం మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రజలందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరాలి. అంటే ఎక్కువ మంది మెజారిటీ పరిపాలనే ప్రజాస్వామ్యం కాబట్టి ఎక్కువ మంది ఓటర్స్ ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వాలు ఏర్పడితేనే ప్రజాస్వామ్యం మరింత సుసంపన్నం అవుతుంది. కాబట్టి అటువంటి సుసంపన్నమైనటువంటి ప్రజాస్వామ్యం ఏర్పడాలి అంటే
ఎక్కువ మంది ఓటర్లు ఎన్నుకునేటువంటి ఆ ప్రజాప్రభుత్వం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఓటర్ టర్నోవర్ రేటు దాదాపు 80% పైన ఉండాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే సూచనల మేరకు అనేక కొత్త న్యూ ఇనిషియేటివ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్, పీడబ్ల్యూడి మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్, ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్, మోడల్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఇటువంటి యువత చేత, విభిన్న ప్రతిభావంతుల చేత, మహిళల చేత ఆదర్శవంతమైన అనుసరణీయమైనటువంటి ఈ పోలింగ్ సరళిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కూడా మనం మోడల్ పోలింగ్ స్టేషన్ ని అందరూ చూస్తున్నారు. ఒక మంచి ఉద్దేశంతో ప్రజల్లో మంచి భావన కలగాలి, ప్రజాస్వామ్యం పట్ల మక్కువ కలగాలి అనేది, అదేవిధంగా నా ఓటే నా స్వరం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మీ భావాలని, మీ యొక్క భావ వ్యక్తీకరణకి నిజమైనటువంటి మూలాధారం ఓటు. కాబట్టి ఇటువంటి ఓటు హక్కును తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాయన్నపాలెంలో కొటారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి పెదవేగి మండలంలోని రాయన్నపాలెం గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని చూసి ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అక్కడే లాస్ట్ గేట్
వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ఏలూరు నగర డిప్యూటీ కమిషనర్ రాధా తెలిపారు. చోడిదెబ్బ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలకు మంచి చేసే నాయకుడిని ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలని, రాజ్యాంగం కల్పించిన ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఏలూరు ఓటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి. ఈరోజు మన ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 212 పోలింగ్ బూత్ స్టేషన్స్లో రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు అలానే రిటర్నింగ్ ఆఫీసరు అలానే మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తున్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు కూడా మా యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మేమందరం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ విజిట్ చేసి అక్కడ ఏమేమి ఏర్పాటు చేయాలి, ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చేస్తున్నాము. అలానే ఈరోజు చూసుకుంటే మన ఏలూరు నగరపాలక సంస్థలో ఒక 4 పోలింగ్ స్టేషన్స్ని మనం మోడల్ పోలింగ్ స్టేషన్స్గా రేపు ఎలక్షన్ జరగబోయేటప్పుడు ఎలా ఉంటాయి, ఎలా ఏంటి అని చెప్పని ఆయా ఏరియాల్లో ఎక్కువ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా నమూనా ఒకటి ఏర్పాటు చేశాము. ఇక్కడ నరసింహ స్కూల్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ విభిన్న ప్రతిభావంతులచే నిర్వహించబడే పోలింగ్ కేంద్రాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి సంబంధించి మనం ఒక ఎవరైతే కొంచెం అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా సహాయంగా మనం ఏర్పాటు చేస్తున్నాము. అలానే అసలు ఒక అట్మాస్ఫియర్, నేను ఒక ఓటర్ని పోలింగ్ స్టేషన్లోనూ మీకు ఏదైనా సప్లై ఉంటే అలానే టోటల్గా మన యొక్క ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 2,32,176 మంది ఉన్నారు. అందులో చూసుకుంటే మేల్స్ పురుషులు వచ్చేసరికి 1,10,901 మంది ఉన్నారు. అలానే ఫిమేల్ చూసుకుంటే ఉమెన్ ఓటర్స్ 1,21,228 మంది ఉన్నారు. ఎక్కువ మనకి ఫిమేల్ ఓటర్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. అలానే అదర్స్ 47 మంది మనం ఐడెంటిఫై చేశాము. 80+ అబోవ్ వాళ్ళందరూ కూడా 1,123 మంది ఈ ఓటర్స్లో ఉండడం జరిగింది. అలానే అది పీడబ్ల్యూడి ఓటర్స్ సంఖ్య కూడా 2,220 మంది ఉన్నారు. అందుకనే మనం ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక మోడల్గా ఎలా వాళ్ళకి వీల్ చైర్ ద్వారా ఎలా తీసుకెళ్తాము ఏంటంటే నమూనా కూడా ఏర్పాటు చేస్తాము. ఈ 4 కేంద్రాలు మీ అందరూ విజిట్ చేసినట్టయితే నియరెస్ట్ దగ్గరలో ఉన్నవాళ్ళు మీకు ఒక అవగాహన వస్తుంది. రేపు మీ ఓటు హక్కును కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారు. ఎవరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోకుండా ఉండకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెయింట్ జోసెఫ్ దంత కళాశాల యందు కాలేజీ డేని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ బిషప్ ప్రకాష్ సగిలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేర అధ్యక్షతన జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ దంత కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ ఫాదర్ ముజస్ ఆధ్వర్యంలో జరిగింది. విచ్చేసిన అతిథులను ఆహ్వానించి తొలి పలుకులను పలికారు. 2023-24 సంవత్సరపు కళాశాల రిపోర్టును కళాశాల ప్రిన్సిపల్ స్లీవరాజు సమర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధి గురించి తెలియజేశారు. 2002లో మొదలైన కళాశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని కళాశాల అధ్యాపకుని కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ని అభినందించారు. కళాశాల యందు 2023-24 సంవత్సరానికి సంబంధించిన క్రీడలు నిర్వహించిన వారికి అందులో బహుమతులను అందజేశారు. గత 3 సంవత్సరాలుగా కళాశాల యందు ప్రతి తరగతి గదిలో ప్రతి సబ్జెక్టులో యూనివర్సిటీ టాపర్స్కి మరియు కళాశాల సబ్జెక్ట్ టాపర్స్కి బహుమతులను అందజేశారు. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం కళాశాల యందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పీఠం వికార్ జనరల్ ఫాదర్ బాల తన సందేశాన్ని అందించారు. కళాశాల పూర్వ వైభవం గురించి వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫెలిక్స్, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరస్పాండెంట్ ఫాదర్ జాకబ్ మరియు ట్రస్ట్ మెంబర్స్ ఫాదర్ మైకేల్, ఫాదర్ ఇమాన్యుయల్, ఫాదర్ బి రాజు, ఏలూరు పీఠంలోని ఫాదర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అనురాధ, డాక్టర్ అరుణ్, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. You go out like a legend.
keeping the flag of Josephites high into the sky, and prove yourself that you have come as the productive agents of St. Joseph's Dental Colleges. Now you have chosen Enthusia 2K24, but I didn't see any enthusiasm in you. I don't know why, because this is the first time of this 11 years of my stay here, came late to this institution by half an hour late. Never happened, first time it happened, and will not be repeated again. So I feel guilty. I don't know, you'll feel lousy or lazy because the talks are too long than your celebrations. I'm just leaving you off by reading the objectives of these prestigious institutions. Number one, to inculcate in students a quest for knowledge and excellence in dental health education. I was celebrating Mass and I fell down, I fell down. I had giddiness in the hospital when I was working in St. John's. Then immediately they took me to the emergency. The doctor was called, Dr. Thomas Matthew. Oh, Father Prakash, nothing happens to him. You are perfectly all right. Then they took me to different tests and so on. Absolutely there was anything. Even today I recall what the doctor, as he entered the emergency, shouted from there and said, oh, Father Prakash, nothing will happen to him. He is perfectly okay. And this is the support, this is the faith that you need to put in the patients that come to you. Education and empowerment through promoting knowledge and skills to the betterment of society, ethical and compassionate care filled with integrity and social responsibility, promotion of social justice, removal in inequalities in access to the education to create fair, impartial and transparent education system to the students where they are not discriminated, and to contribute addressing healthcare disparities. To this end, we had certain changes this year like appointing 2 new vice principals, reshuffling of HODs so that we want to remove inequalities and inculcate teamwork among staff and better utilize the resources. Education to be complete must be humane. It must include not only the training of the intellect, but the refinement of the heart and the discipline of the spirit. No education can be regarded as complete if it neglects the heart and the spirit. Rightly said, dentistry is not just about treating teeth. It is about caring for the people. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిఎల్ఓలు తయారు చేసిన ఓటర్ లిస్ట్ కీలకమని జెడ్పీ సీఈఓ సుబ్బారావు తెలిపారు. శుక్రవారం ఏలూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో బిఎల్ఓలకు ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధి విధానాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ సీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ పకడ్బందీగా రూపొందించిన ఓటర్ లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలని, ఓటర్ లిస్ట్ ఆధారంగానే పోలింగ్ జరుగుతుందని అన్నారు. బిఎల్ఓలు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పోలింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఏలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముక్కంటి, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ ఎల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. 4 కాబట్టి లక్షలు ఖర్చు పెట్టి ఏం లేదు, ముగ్గేశారు, పెయింట్ వేసారు, చిన్న ఫ్లెక్సీలు పెట్టారు. ఎంపీకి సంబంధించిన వైట్ కార్డు ఉంటుంది, అదే పింక్ కవర్లో లేదా పింక్ బాక్స్ కనబడుతుంది, లేదా పూలు పెట్టచ్చు, లేదంటే కనుక బిల్లులు పెట్టుకోవచ్చు. కాస్ట్లీ కాదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏది లేకపోతే నేను చెప్పిన ఏర్పాటు ఇవ్వాలా రేపు అన్నీ చూసుకొని పక్కాగా లేకపోతే అరగంట వర్కింగ్ లంచ్ బాక్స్ చేయడం లేకుండా వర్కింగ్ లంచ్ కూడా లాస్ట్ వీక్లో మీరు షిఫ్టింగ్ పెట్టారు, ఫార్మ్ 8 పెట్టారు, కానీ సిస్టంలో మనకు ఫ్రీజ్ అయిపోయింది.
అటువంటి పేర్లన్నీ కూడా ఇప్పుడు మీరు ఏఎస్టీ లిస్ట్ కింద తయారు చేసుకోవాలి. అలాగే తాలింపులో చనిపోయారని తెలిసింది, చనిపోయిన పేరు వారిని తాలించడానికి మీరు ఫారం సేవలు పెట్టారు, కానీ మనకి 4 రోజుల్లో మనకి క్లీనింగ్ అయిపోయింది కదా, మనకి అవన్నీ కూడా మీరు ఏఎస్టీ లిస్టులో తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక సెపరేట్గా ఒక జాబితా తయారు చేసుకోవాలి. ఏఎస్టీ లిస్టు మనకు ఆల్రెడీ స్ప్రెడ్షీట్ పెట్టారు, మీరు అందులో కూడా మీరు డేటా ఎంట్రీ చేశారు. ఏఎస్టీ లిస్టు జాబితా మన ఓటర్ల జాబితాలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాలి. పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, ఓటర్ పేరు, ఓటర్ యొక్క రిలేషన్ యొక్క పేరు, అంటే ఎవరో సన్ ఆఫ్ డాట్ ఆఫ్ ఎవరో రాస్తుంది కదా రిలేషన్ యొక్క నేము. తర్వాత వాళ్ళని మనం చివరి రిమార్క్ ఏఎస్డి, ఏ అంటే ఆప్షన్లు, ఎస్ అంటే షిఫ్టెడ్, డి అంటే డెత్. ఏఎస్డి అంటే చివరి రిమార్క్ మొత్తం లిస్టు మీరు సొంతంగా ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిందే. అది ఆల్రెడీ మీరు చాలా మంది పెట్టారు, ఇంకా ఎవరైనా మిస్సింగ్ ఉన్నా సరే ఇప్పుడు యాడ్ చేసుకుని ఈ ఓటర్లు, ఎందుకంటే ఇప్పుడు మీరు తయారు చేసే జాబితాని మార్కెట్ కాపీ అంటారు. ఒక మార్కెట్ కాపీ 3 వర్కింగ్ కాపీలు మొత్తం 4 సెట్లు తయారు చేస్తాము. ఇప్పుడు మీకు అందరికీ కూడా 4 సెట్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు దగ్గర ఉండి ఇవన్నీ కూడా తయారు చేయాలి. ఏమేమి చేయాలంటే నేను చెప్తాను ఒకసారి జాగ్రత్తగా ఉండండి. దీన్ని తయారు చేసేదాన్ని మొత్తం 4 ఓటర్ల సెట్ని మనం పోలింగ్ అధికారికి ఇస్తాం. మనం బిఎల్ఓగా బయట ఉన్నాం, కానీ లోపల పోలింగ్ అధికారి ఎవరైతే మనకి ప్రిసైడింగ్ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఓటర్ల జాబితాని వినియోగించుకొని ఓటర్లు జారీ చేయడం జరుగుతుంది. అంతే కదా, మేము మార్పు చేయాలని మనం చేసాం కాబట్టి మీరు ఏ డౌట్ వచ్చినా ముందు పిలిచేది మనమే కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం పోలింగ్ కేంద్రంలో వాడే జాబితా ఇంకా ఫైనల్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా, మెడిసిన్ లోనైనా ఏలూరులో #1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంవిఎన్ రోహిత్ 99.81%, ఎం షణ్ముఖ్
96.87 percentile. GV Prabhu Karthik 96.63 percentile. G Sai Krishna 94.35 percentile. N Tanvish 92.44 percentile. P Pritam Sai 90.02 percentile. Laksham Nidhi Laksha Sadhana NRI di. NRI Junior Colleges NR Pet Yeluru. వెల్కమ్ బ్యాక్. వ్యాపారస్తులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా పూర్తి సహకారం అందిస్తానని జ్యువెలరీ షాపుల యజమానులకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థి బడేటి చంటి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు చలువాది బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ వ్యాపారస్తులను బెదిరించి దోపిడీ వ్యవస్థను పెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేశారని, అటువంటి వ్యవస్థను వ్యాపారస్తులందరూ తరిమి కొట్టాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాక్షస పాలనకు అంతం పలకాలని, మంచి చెడు ఆలోచించాలని, తన జీవితకాలంలో ఇప్పటి వరకు చిన్న మచ్చ కూడా లేదని చెప్పారు. ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వర్తక వ్యాపారస్తులు పాల్గొన్నారు. ప్రజలు లాభం పొందారా, అభివృద్ధి చెందారా, కష్టపడ్డారా తండ్రి గారిని చూసాము. అలాగే తండ్రి గారు కూడా ఏ ఒక్క వ్యక్తి అయినా చిన్నవాడే రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఎలక్షన్స్ మనం గత 2014 నుంచి అందుకని డయాస్ మీద మాట్లాడే అవసరం పెద్దగా రాదు నాకు, అయినా మాట్లాడమన్నారు కాబట్టి మనం బడేటి బుజ్జి గారితో 5 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ ఫ్లేవర్ మనం అనిపించాం. ఆయన స్నేహం కొట్టు మనోజ్ గారిని కూడా పైకి రావాల్సింది. రేపొద్దున నేను అదే విధంగా చేస్తేనే కదా మీకు న్యాయం జరిగేది. అది తప్ప ఉప్ప అని నిర్ణయించవలసింది మీ బులియన్ మర్చెంట్స్. ఎప్పుడైనా సరే మీకు అన్యాయం జరిగినప్పుడు గబుక్కున మార్కెట్లో మీరు తెలియక ఏదైనా వస్తువు కొంటారు, అటు దొంగోడో ఏదో తెలియదు, దానివల్ల మీరు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఆ రోజున బుజ్జిగారు అవ్వచ్చు, రేపు నేను అవ్వచ్చు, అది చూసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ బుజ్జిగారు వెనకాల తీసుకుని కొంతమంది నాయకులు మరి ఎందుకు భయపడిపోతున్నారు నాకు అర్థం కాల. మాకు ఆయన పని చేశాడండి, అందుకనే చేసామండి, అయిపోయింది కదా, మరి ఇప్పుడేం కాదని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన వెనకాల తిరుగుతున్నా, ఆయనతో ఫోటో దిగుతున్నా, నేనేమని పట్టించుకోవట్లా. పైన ఉన్నవాడు రాక్షసుడు, ఇక్కడ పిల్ల రాక్షసుడు. మీకు ఎక్కడ ఉంటుంది? మొన్న మీటింగ్ కూడా రావద్దని చెప్పారు, ఎవ్వరు మీటింగ్కి వెళ్తానికి లేదని బంగారు ఎన్నాళ్ళని ఆపేస్తారు, జైల్లో పెట్టి తాళం ఎన్నాళ్ళేస్తారు. 4 సంవత్సరాలు జైలు అయిపోయిన తర్వాత ఎవడైనా బయటకు వచ్చేసినట్టు మీరు కూడా సంఖ్యలు తెంపుకుని వచ్చి మీ పని మీరు చేస్తారు. ఇవాళ మట్టి కనిపించవలసిన బాధ్యత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతి ప్రజానేకం మీద కూడా ఉంది. మీ అందరూ కూడా మీ వ్యాపారమే కాదు, బట్టల వ్యాపారం, ప్రతి వ్యాపారం మీద దోపిడీ వ్యవస్థ పెట్టి మీకు లాభం వస్తుందంటే అందులోంచి లాభంలోంచి శాపం తీసుకునే ప్రజాప్రతినిధులు ఎక్కడ ఉన్నారు? అక్కడేమో ప్రజాపతికి మించి సైకో రాక్షసుడు ఒకడు ఉన్నాడు. తప్పనిసరిగా ప్రతి దాంట్లో కూడా ఏదైతే రోజు దగ్గర సుమారు 7,000 నుంచి 8,000 మంది దగ్గర నేను కలుస్తున్నా. తప్పనిసరిగా వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదంటే మనకు మనుగడ ఉండదు అనేది. ఏ వ్యాపారస్తుడైనా కోరుకునేది ఆ వ్యాపారంలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, వ్యాపారం సాఫీగా సాగాలి, ఏదైనా ఉన్నా ఇబ్బంది లేకుండా జరగాలి, ఏ ప్రభుత్వమైనా మనకు సహకరించాలనుకుంటారు. ఎందుకంటే ఒక వ్యాపారస్తుడు చేసేటప్పుడు చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయి. అవి డిపార్ట్మెంట్ ఆ లోపాలను ఉపయోగించుకుని మీ మీద ఏ చర్య తీసుకోకుండా ఉండటం కోసం చూడాలి. కొన్ని తప్పులుంటాయి, కొన్ని ఒప్పులుంటాయి. మీరు దొంగతనంగా వ్యాపారం చేసేటప్పుడు ఎవడైనా వస్తాడు, మీ వ్యాపారం మీరు చేసుకునేటప్పుడు ఎవడో రావడానికి ఏముండదు. ఆ విధంగా చేసుకునే అవకాశం మీకు కల్పించే స్వేచ్ఛాయుత జీవితంలో మీకు తప్పనిసరిగా కలిగితే చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యాపారస్తుల్ని కూడా ఏ రంగంలో కూడా ఎప్పుడు కూడా అతను 14 సంవత్సరాల్లో ఎవ్వరూ చేయలేంది వ్యాపారస్తుడికి అంత సపోర్ట్ ఇచ్చాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ అభివృద్ధి చెందింది.
వదిలేసిన తెలంగాణ ఏ రోజున ఎలాగా అభివృద్ధి చెందిందో మీరు అందరూ కూడా చూశారు. మళ్ళీ మొన్న 5 సంవత్సరాల్లో కలిసి ఉంటే తప్పనిసరిగా గెలిచుంటే అమరావతి ఏ విధంగా తయారైనది మీ అందరూ కూడా చూశారు. ఇవాళ కూడా నిక్కచ్చిగా ఆ రోజున ఏ మాట మాట్లాడాడు, ఇవాళ కూడా అమరావతి రాజధాని చెప్పి మేము వెళ్తున్నాం. ఆడు 3 రాజధానులు కట్టగలడం లేదో మీ అందరికీ కూడా తెలుసు. ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా జన్మలో ఎన్నుకోకూడదు. ఆయన ఏదైతే నాకు డైరెక్ట్ గా మద్దతు ఇచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. నేనేం అడగకపోయినా నేను మామూలుగా మీ సమావేశానికి వచ్చా డైరెక్ట్ గా. కానీ మీ అందరికీ ఇబ్బంది జరుగుతుందన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మీ మనస్సాక్షి ప్రకారం మీరు ఓటేయండి, తప్పనిసరిగా మీకు మేలు జరుగుద్ది. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ వ్యాపారం బాగుండాలి అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పరిపాలన చేస్తేనే బాగుంటది. సరిగ్గా పరిపాలించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గలవారు. ఏదైనా తప్పు జరిగినా మీ మా ఇంటి బిడ్డవు ప్రభాకర్ నువ్వు, నీ గెలుపు మన గ్రామానికే గెలుపు అంటూ చింతమనేనికి గడప గడపలో దుగ్గిరాల గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. సోమవారం జరగనున్న ఎన్నికల ఓటింగ్ కోసం దేశ విదేశాల నుంచి గ్రామస్తులు కుటుంబ సభ్యులు తరలివచ్చారు. విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి పెదవేగి మండలంలోని దుగ్గిరాల, చుట్టిగంటు సహా పలు గ్రామాల్లో కూటమి దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. బాబు సూపర్ 6 పథకాలను, వైసీపీ పాలనలో పేద వర్గాలకు జరిగిన దోపిడీ తీరును ప్రజలకు వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారాన్ని సూచిస్తూ భరోసా ఇస్తూ ఆత్మీయ ఆదరణ మధ్య చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు అక్కడ ఉండండి, ఆఫీస్ దగ్గర ఉండండి. వస్తాం. హలో, అందరూ సైకిల్ గేయాలి 2 రోడ్లు. చిన్న రాబోయే ఇంట్లో మీ ప్రజలకు చెప్పాలి. 2024 ఎలక్షన్ నిమిత్తం ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల ఏర్పాట్లపై జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేశారని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్లడానికి రవాణా ఏర్పాట్లు అన్నీ చేశామని, ఎన్నికల్లో పాల్గొన్న వెకేషన్ సిబ్బంది, టీచర్స్కు, ఇతర ఉద్యోగులకు డ్యూటీ సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పామని, ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద హమాలీల ఏర్పాటు చేయమని కోరడం జరిగిందని తెలిపారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పడంతో సంతృప్తి చెందామని,
ఎన్నికల విధుల్లో ఉన్న ఎవరికైనా ఇబ్బందులు వస్తే జేఏసీ దృష్టికి తీసుకురండి అని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ఏర్పాటు చేస్తామని మీడియా ద్వారా తెలియజేశారు. ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఆ రోజున 13వ తారీఖున ఎన్నికల సిబ్బంది నిర్వహిస్తారో ఎన్నికల్ని వారికి తగిన సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలని, పోలింగ్ స్టేషన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి, అదేవిధంగా 12వ తారీఖున వాళ్ళు పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే వాళ్ళకి ఎన్నికల డ్యూటీ వేశారో వాళ్ళందరికీ వెళ్ళే వాళ్ళందరికీ కూడా జిల్లాల కేంద్రాల నుంచి కానీ తాలూకా కేంద్రాల నుంచి బస్సు సదుపాయాలను కూడా ఏర్పాటు చేసే విషయంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే ఎన్నికలు అయిన తర్వాత వారికి సంబంధించిన సామాగ్రి ఈవీఎంస్ మిగతా మెటీరియల్ అంతా కూడా తరలించడానికి, ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ కేంద్రాన్ని తరలించడానికి సంబంధించిన ఆ యొక్క మెటీరియల్ అంతా కూడా మరి తీసుకెళ్ళడానికి వెంటనే ఏర్పాట్లు కూడా చేయడానికి కూడా మేము సూచించడం జరిగింది. జిల్లా కలెక్టర్ వారు ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అందరు రిటర్నింగ్ ఆఫీసర్లకి చెప్పి ఉన్నాం. ఎక్కడన్నా ఏ ఇబ్బంది వచ్చినా తమ దృష్టికి తీసుకురమ్మని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ వారు కోరి ఉన్నారు. అదేవిధంగా మేము కూడా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడన్నా జరిగినా వెంటనే నా దృష్టికి తీసుకురమ్మన్నారు కాబట్టి మేము కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా మేము అందరికీ చెప్తున్నాం. కాబట్టి ఈ ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ వారు అన్ని ఏర్పాట్లు చేసినందుకు కూడా వారికి పూర్తిగా మేము కూడా మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సిబ్బందులు పాల్గొన్న వెకేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో టీచర్స్ కానీ, అలాగే బీసీ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే కొంతమంది వెకేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా డ్యూటీ సర్టిఫికెట్స్ కూడా ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో ఉండే ఎన్నికల సిబ్బందికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అక్కడ హమాలీల ఏర్పాట్లు కూడా చేయమని చెప్పి కోరిన వెంటనే అవి కూడా ఆ పోలింగ్ స్టేషన్ల వద్ద లోకల్ అరేంజ్మెంట్స్ కూడా మేము అన్ని చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయని కలెక్టర్ గారు చెప్పిన తర్వాత మేము కూడా చాలా సంతోషించాం, సంతృప్తి చెందాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీకు ఎవరికన్నా మన పోలింగ్ సిబ్బంది ఎవరికన్నా ఇబ్బంది వస్తే మా దృష్టికి జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ నా దృష్టికి కానీ, అలాగే మా జిల్లా కార్యదర్శి వారి దృష్టికి కానీ తీసుకొచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ తగు సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా మీ అందరికీ కూడా ఏర్పాటు జరుగుతాయని, మీరు కూడా నిష్పక్షపాతంగా అక్కడ మరి ఎన్నికలను కూడా నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా మీడియా ద్వారా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దొండపాడులోని శ్రీనం దత్తనాథ క్షేత్రంలో అక్షయ తృతీయ శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వ్రతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దివ్య మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం క్షత్రమాక్షాలయామి చామరాభ్యాం పూజయామి సమస్త రాజోపచార భక్తోపచార
సర్వశ్రీ మహాగణాధిపతి ఫ్యామిలీ కట్టేసి ఒకసారి ద్వారా అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహ యొక్క అనుగ్రహం కోసం రాహుకార్యం తీసుకున్న వాళ్ళు వెలిగించండి. దారిద్ర్య దుఃఖ భయహారికాత్మన్య సర్వోపకారకరణాయ సదా రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలన పోయి కూటమి ఆధ్వర్యంలో రామరాజ్య స్థాపన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, మరీ ముఖ్యంగా వ్యాపార వర్గాలు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు 1 టౌన్లో పెద్ద వంతెన వద్ద నుంచి గురువారం నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రతి షాపుకి వెళ్లి వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి చోట ఆయనకు వ్యాపారులు బ్రహ్మరథం పట్టారు, భారీగా స్వాగతం పలికారు. తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ గడిచిన 4 రోజులుగా ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పోయి కొత్త ఉత్సాహం కనబడుతుందని అన్నారు. నిన్నటి వరకు వైసీపీ ప్రభుత్వ అరాచకాలు తలుచుకుని భయభ్రాంతులకు గురైన సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇప్పుడిప్పుడే ఆ భయం నుంచి బయటపడి స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారని అన్నారు. ఇప్పటికే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తన ఎన్నికల ప్రచారం పూర్తయిందని, అయితే కొత్తగా ఇచ్చిన హామీలను ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో మరోసారి వ్యాపారులను కలవడం జరిగిందని పేర్కొన్నారు. ఆయన వెంట జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం, కొట్టు మనోజ్, పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, సైకిల్ రావాలి, సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఓటేయాలని. ఎవరికి వాళ్ళు వాళ్ళ నిదానం ఇస్తున్నారు. పక్క ఇంటి వాళ్ళకు కూడా మేము చెప్పే ఇస్తానంటున్నారు. ఒక్కొక్కరు 10 ఓట్లు అయితే వాళ్ళల్లో ఉన్న ఆక్రోశం, ఆవేశం బయటకు వచ్చినాయి. 5 సంవత్సరాలుగా ఏదైతే రాక్షస పరిపాలన సాగుతుందో ఈ రాక్షస పరిపాలన సాగనప్పడానికి ఈ 2 రోజులు కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు. తప్పనిసరిగా మళ్ళీ ఇటువంటి రాక్షస పరిపాలన చేస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏమవుద్ది అనేది ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉంది. ఈ రోజున భయానక వాతావరణంలో ఏదైతే 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడో, బానిసత్వంగా ప్రజలు చూశాడో, భయపెడుతూ ఇది రాదు అది రాదు అని చెబుతూ కేసులు పెట్టి అనేక విధాలైన ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మరి గుణపాఠం ఏ విధంగా చెప్తారనేది మే 13వ తారీఖు తెలుస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా డిపాజిట్ రాని పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఓటేసే విధంగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఏదైతే మంత్రి పదవులు చేసిన వాళ్ళకి కూడా డిపాజిట్లు రాని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఎలా ఓడిపోతామని చెప్పి తిరగడం కూడా మానేశారు. ప్రజలు ప్రజాస్పందన వాళ్ళకి అర్థమైపోయింది. ఇక నాయకులు బయటికి రావట్ల, వాళ్ళు కూడా మీరే గెలుస్తారులేండి ఏం చేస్తామనేది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల విముఖత వహించి ప్రజలు ఏ విధమైతే తిరుగుబాటు చేశారో ఇవాళ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరో లేకపోతే వాలంటీర్లతో వాళ్ళందరూ కూడా స్లిప్పులు పంచుకుంటున్నారు. తప్పనిసరిగా వాలంటీర్ల చేత కూడా బలవంతంగా ఏదైతే రిజైన్ చేయించారో తప్పనిసరిగా వాళ్ళ చేత బలవంతంగా చేయించుకున్న ప్రతి వాలంటీర్ని కూడా తప్పనిసరిగా మళ్ళీ మేము ఉద్యోగాలు తీసుకుంటాం. మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, ప్రజల పక్షాన్ని నిలవండి, తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను న్యాయం పక్కన ఉండమని కోరండి, ప్రజలను మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోమనండి, ప్రజలకి నిబద్ధతగా ఉంటే నాయకుడిని ఎన్నుకోమని చెప్పాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. దెందులూరు మండలంలోని కొవ్వలి కాళింగపేటలో దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అబ్బయ్య చౌదరి సోదరీమణులు వెంకటలక్ష్మి, శ్రీవల్లి కుటుంబ సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అని
పట్టుకోండి సార్. మీ కార్యకర్తలు మాకు చెప్తావు అక్కడ మరి రెండు పైన ఉంటాయి ఇట్లా బటన్ నొక్కితే ఓటు పడిపోవాలి. పైన మన ఓట్లు అబ్బాయి సైదర్ నాయకత్వం, అబ్బాయి సైదర్ గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, అబ్బాయి సైదర్ నాయకత్వం, జై జగన్, సునీల్ గారి నాయకత్వం. నమస్తే అండి. ఇవాళ కొవ్వలి గ్రామం వచ్చాము. ఇక్కడ చాలా రోడ్లు అన్నీ చూస్తుంటే చాలా బాగున్నాయి. అందరూ తమ్ముడు చాలా బాగా చేశారు అబ్బాయి చౌదరి గారు అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే ఇంకొన్ని గ్రామాల్లో ఇలా అభివృద్ధి చేయాలంటే అబ్బాయి చౌదరి గారిని, ఎంపీ సునీల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఒక వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేని 2,60,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు చెక్పోస్ట్ ఎన్నికల అధికారి మహమ్మద్ మొహిద్దీన్ తెలిపారు. ఈ నగదు గాలాయగూడెంకు చెందిన వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని అన్నారు. నగదుకు సంబంధించిన తగు పత్రాలు చూపించినట్లయితే నగదు సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వాహనాల తనిఖీల్లో పోలీస్ సిబ్బంది కె రమేష్, కె రామకృష్ణ, సూర్యారావు, షేక్ నాగూర్, ఎం నాగార్జున, వీడియోగ్రాఫర్లు వీరమల్ల మధు, సౌజన్ సాయి పాల్గొన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల తేదీ ఉందనగానే అనేక రాజకీయ పార్టీల వారు ఓటర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓటర్ స్లిప్పులతో పాటు డబ్బు, మద్యం, గిఫ్ట్లు లాంటివి అందజేసి తమ పార్టీలకు ఓట్లు వేయమని అభ్యర్థిస్తుంటారు. అయితే కాంవరపుకోటకు చెందిన వీరమల్ల మధు కుటుంబ సభ్యులు తమ ఓటును తప్పకుండా వేస్తాము, కానీ ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవని తమ ఇంటి ఎదురుగా బ్యానర్ ఏర్పాటు చేయడం పలువురిని ఆలోచింపచేస్తుంది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తే తప్పనిసరిగా ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు. ఏ ప్రభుత్వం వారైనా సరే వృద్ధులకు పెన్షన్ అందజేయడంతో పాటు ఉచిత విద్య, ఏ ఆసుపత్రికి వెళ్లినా ఉచిత వైద్యం అందజేసినట్లయితే ప్రజలకు ఇతర పథకాలు అందజేయాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయాన్ని మధు వ్యక్తం చేశారు. అండి, మాది ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామర్కోట. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మా ఇంటి వద్ద ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత. ఆ బాధ్యత ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఓటును అమ్ముకోవడం ద్వారా ప్రజాస్వామ్యం కూని అవుతుంది అనేది నా అభిప్రాయం. ఏదైతే వృద్ధులకు పెన్షను, అలాగే
ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా విద్య, ఉచిత వైద్యం అందజేసినట్లయితే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా మరి ఎటువంటి కూడా పథకాలు అవసరం లేకుండా ఉంటాయి. దాని ద్వారా మనకి మంచి జరుగుతుందనేది నా యొక్క అభిప్రాయం. నా అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ నా కుటుంబ సభ్యులు కూడా మనం ఎన్నికల్లో డబ్బులు తీసుకోవద్దని ఈ బ్యానర్ ఏర్పాటు చేయడానికి వారు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరికీ కూడా డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్సాహం ఉరకలెత్తేలా ఏలూరులో చంద్రబాబు పర్యటన, హెలిప్యాడ్ వద్ద బడేటితో పాటు పలువురు ఘన స్వాగతం. పెత్తందారుల కూటమిని తరిమికొడదాం, అసాంఘిక శక్తులకు చెక్ పెడదాం. ఎన్నికల సభలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని పిలుపు. సైకో జగన్ను సాగనంపుదాం, బడేటి పుట్టాలను గెలిపించుకుందాం. ఏలూరు సభలో జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్. ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. హింసాత్మక సంఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు. మీడియా సమావేశంలో కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక. ఓటు హక్కు వినియోగం మనందరి బాధ్యత. నగరంలో ఆదర్శ నమూనా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, పరిశీలించిన అధికారులు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.